వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మద్దాళి గిరి ప్రోత్సాహంతోనే అధికారులు తనను బ్లాక్ లిస్టులో పెట్టారని టీడీపీ నేత కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు ఆరోపించారు. ఈ విషయాన్ని అడిగేందుకు నగర కమిషనర్ను కలిసేందుకు వెళ్తే అక్కడి అటెండర్ కనీసం మర్యాద ఇవ్వకుండా మాట్లాడారని అన్నారు. తానేమీ అక్కడ అద్దాలు పగలగొట్టలేదని, సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తనకు కేటాయించిన టెండర్లు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు 2019లో మా పార్టీ తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి మద్దాళి గిరి గారి ప్రోత్సాహంతో ఆ రోజు సప్లై అండ్ డెలివరీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ శానిటేషన్ అని చెప్పే టెండర్ ఆ రోజు 2020లో ఒక అతను నా పేరు మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఆ టెండర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాది టెండర్ పర్సంటేజ్ మార్చడం జరిగింది. అదే టెండర్ని తీసుకొచ్చి మొన్న టెండర్ మాల్ ప్రాక్టీస్ అనే విషయంతో మళ్ళీ ఇవాళ బ్లాక్ లిస్ట్ లో వేయడానికి పర్సంటేజ్ మార్చారు. నేను కనీసం దాంట్లో అగ్రిమెంట్ అవలా, వర్క్ చేయాలా, ప్రతిఫలితం తీసుకోవాలా. నేను కనీసం దాంట్లో ₹1 బిల్లు డ్రా చేసినా ప్రతి రూపాయికి 5 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మైనా కడతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. వైసీపీ యువత నాయకులకైనా, వైసీపీ విద్యార్థి నాయకులకైనా, వైసీపీ మాజీ కార్పొరేటర్లకైనా అడగగానే 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చే ఈ కమిషనర్ గారు కనీసం 6 కోట్లు 7 కోట్లు ఇవాళ బిల్లులు పెండింగ్ ఉన్నా కష్టపడి పనిచేస్తాం మాలాంటి కాంట్రాక్టర్ కమిటీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి అతనికి 5 నిమిషాల సమయం ఉండదు. కమిషనర్ గారు నిన్న మీరేదో నా మీద అక్రమ కేసు పెట్టారు. నేను బాధపడను, భయపడను. సీసీటీవీ ద్వారా కేసు పెడితే మీరు ఇరుక్కుంటారన్న ఏకైక ఉద్దేశంతో ఎప్పుడో ఫోటోలు తీసుకొచ్చి ఏదో నేను అద్దాలు పగలగొట్టానంట. నేనేం కర్రలతో రాళ్ళతో రాలా, నా చేతులు మొత్తం ఎక్కడైనా చూసుకోండి. నేను అద్దాలు పగలగొడితే, ఈ చేతితో అద్దం పగలగొడితే కనీసం చేతికి గాయం కాకుండా ఉంటుందా?